మరొక బ్రేక్ మనకు అంతోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఖరారైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. నామినేషన్ వేయడానికి ఆయన సిద్ధం కావాలని నాగబాబుకి ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సమాచారం కూడా పంపించారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేయాలని జనసేన ఆఫీస్ కి కూడా ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు నాగబాబు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇది అందరూ ఊహించిన స్టేట్మెంటే వచ్చింది. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఊహించిందే కానీ కొంత అస్పష్టత ఈ ఉదయం నుంచి కొనసాగింది. ఆయనకి నాగబాబుకి ఎమ్మెల్సీ బదులు రాజ్యసభ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన పార్టీలో ఉన్నట్టుగా కూడా ఒక సమాచారంతో కొంత డిస్కషన్ అయితే జరిగింది. అయితే వాటన్నిటిని పటాపంచలు చేస్తూ నాగబాబుకి ఎమ్మెల్సీ చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ ని కన్ఫర్మ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ప్రకారం నాగబాబు కూడా సమాచారం అందించారు. నామినేషన్ని దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలంటూ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన కోరారు. సో మొత్తానికైతే నాగబాబుకి మొదట అనుకున్నట్టుగానే గతంలోనే మొదటి నుంచి నాగబాబుకి లోక్సభకు కానీ పార్లమెంట్కి వెళ్ళాలన్న ఆలోచన ఉండేది. అందుకే ఆయన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే అక్కడ పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయనకి రాజ్యసభ ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన 2 రాజ్యసభ స్థానాల్లో కొంత ఇవ్వడానికి వెసులుబాటు కలగలేదు. దాంతో అదే సమయంలో 2 రాజ్యసభ సభ్యులని కన్ఫర్మ్ చేస్తున్న సమయంలోనే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రిటర్న్గా ఇచ్చిన ఆ స్టేట్మెంట్లో త్వరలోనే నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి చాలా అధికారికంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీగా చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటాం, అంత అత్యవసరంగా మంత్రివర్గంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమి లేదు అంటూ పవన్ కళ్యాణ్ మీడియాతో జరిగిన ఒక చిట్ చాట్లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభకే నాగబాబుని పంపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ చాలా స్పష్టమైన ప్రకటనని జనసేన కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దాని ప్రకారం ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయబోతున్నాడు, ఎమ్మెల్సీ కాబోతున్నాడు, రాష్ట్ర మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్నారనేది అధికారిక సమాచారం ప్రస్తుతానికి ఉన్నంతవరకు.